జగద్గురు శంకరాచార్య శృంగేరి పీఠం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ఆయుధ చండీయాగం మొదటి రోజు పూజలు వైభవంగా జరిగాయి. ఎర్రవెల్లిలోని సీఎం ఫామ్ హౌస్ లో పరిసరాలు ఋత్వికుల వేద మంత్రోచ్చారణతో మారుమోగాయి. ఇక రేపు రెండో రోజు చండీయాగంలో కీలక ఘట్టాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 5 రోజుల ఆయుధ మహాచండీయాగం మెదక్ జిల్లా ఎర్రవెల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో శోభాయమానంగా మొదలైంది. ఉదయం 8:30 గురు ప్రార్థనతో యాగం ప్రారంభమైంది. ఆ తర్వాత గోపూజ, మహామంటప స్థాపనం, చండీ యంత్ర లేఖనం, యంత్ర ప్రతిష్ఠ, దేవతా ఆవాహనం, ప్రాణ ప్రతిష్ఠ, సహస్ర చండీ పారాయణము, పంచబలి, యోగిని బలి, మహారుద్ర పురశ్చరణ చతుర్వేద యాగము, మహాసౌరము, ఉక్త దేవతా జపాలు, మంత్ర పుష్పం ఇలా కీలకమైన ఒక్కో ఘట్టాన్ని పండితులు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. श्लोकश्च मे श्रावः మధ్యాహ్నం 1 గంట వరకు తొలి రోజు పూజల మొదటి ఘట్టం ముగిసింది. మధ్యాహ్నం నుంచి పూజా కార్యక్రమాలతో పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రదర్శనలు నిర్వహించారు. శ్రీరామలీల గేయ కథాగానం, హరికథ కవిరాజు, గేయ వాల్మీకి, ధార్మిక ప్రవచనాలు భక్తుల్లో ఆధ్యాత్మికత పెంచాయి. సాయంత్రం కోటి నవాక్షరి పురశ్చరణం, విశేష పూజ, ఆశ్లేష బలి, అష్టావధాన సేవలను పండితులు పూర్తి చేశారు. మొత్తం 6 ఋత్వికుల ఆధ్వర్యంలో 108 హోమ గుండాల్లో యాగం కొనసాగింది. ఆయుధ చండీ యాగానికి ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శృంగేరి పీఠాధిపతి ప్రత్యేక దూతగా వచ్చిన గౌరీ శంకర్ సీఎం కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనాలందించారు. గవర్నర్ నరసింహన్ సతీ సమేతంగా యాగానికి హాజరయ్యారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు పండిట్ రవిశంకర్, ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు అటెండ్ అయ్యారు. అతిథులను సత్కరించి వారి నుంచి సీఎం కేసీఆర్ దంపతులు ఆశీర్వచనాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల నుంచి భక్తజనం వేలాదిగా తరలివచ్చారు. మహిళలు కుంకుమార్చనలు చేశారు.
ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, నాయిని నరసింహారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, చందులాల్, ఎంపీలు కేకే, కొత్త ప్రభాకర్ రెడ్డి, కవిత, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో ఆయుత్ మహాచండీ యాగానికి హాజరయ్యారు. విశిష్ట అతిథులను మంత్రులు హరీష్, కేటీఆర్ స్వయంగా యాగశాలకు ఆహ్వానించారు.